ఇదివరకే మనవి చేసున్న కలియుగాన్ని బాగా అభిముఖం చేసి వ్రాసిన గ్రంథమే మహాభారతం. సన్యాసాన్ని చెప్పలేదు మహాభారతం, కర్మనే బలపరిచింది. సన్యాసం అంటే కర్మ నెగగొట్టడం, అలా కాదు. కర్మ ఎప్పుడు నిన్ను వదలాలి కానీ నువ్వు కర్మను వదలకూడదు. నిన్ను కర్మ ఎప్పుడు వదులుతుంది? నీకు దేహభావం లేక, ఈ పని ఈ టైంలో ఈ పని చెయ్యాలా అనే భావం లేకపోయినప్పుడు నిన్ను కర్మ ఎట్టుకో వదిలిపోతుంది. నీవు అన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు ఇదొక్కటే ఏకనామం పెడదాం అనుకుంటే వంచన. జాతు తిష్టచ్చ కర్మకృతు. అందుకనే గీతాశాస్త్రం 6 అధ్యాయాలు కర్మయోగం చెప్పారు. అసలు గంగాధర తిలక్ మహాశయుడు గీతాభాష్యం మీద వ్యాఖ్యానం రాస్తూ గీతంతా చెప్పింది కర్మే అన్నాడు. లేకపోతే ఇంత గీతోపదేశమైన తరువాత కూడా అర్జునుడి చేత చేయించింది యుద్ధమా లేకపోతే బ్రహ్మజ్ఞాన సమాధ? యుద్ధమేగా. యుద్ధం చెయ్యటానికి వివేకంగా ఆత్మస్వరూప వివరణ కలిగి చెయ్యరా అన్నాడు, అంతే.